నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈ రోజు ఉదయం 8 గంటలకు పురపాలక సంఘం ఆత్మకూరు 5వ వార్డు నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఈ డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, డ్రైడే యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు రోగాల బారిన పడకుండా దోమలను అరికట్టే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటిని నిల్వ ఉంచకుండా డ్రైనేజీలు శుభ్రంగా ఉంచాలి, వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు బారిన పడకుండా చూసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి, రవికుమార్ యాదవ్, కమిషనర్ ఏ నాగరాజు, వైస్ చైర్మన్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు డ్రైడే ప్రోగ్రామ్ ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క వార్డు తీసుకొని ఆ వార్డులో ప్రోగ్రామ్ చేసి మరియు డ్రైనేజీలు శుభ్రం చేయట, బ్లీచింగ్ చల్లుట, అదేవిధంగా స్ప్రే చేయడం, దోమల బెడద నుంచి నివారణ చేయడానికి ఆయిల్ బాల్స్ వదలడం, ఇవన్నీ కూడా మరియు హౌస్లలో ఉండే నిల్వ ఉండే నీటిని కూడా పారద్రోలి దోమ గుడ్లు పెట్టకుండా వాటిని కూడా నివారించడం జరుగుతుంది. అదే ఈ విధంగా చేయడం వల్ల ప్రతి వార్డులో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఇంటికి కూడా తెలపడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రతి ఒక్క హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ సిబ్బంది, వాటర్మెన్లు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ప్రతి శుక్రవారము ఫ్రైడే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతిరోజు ప్రతి వారం ఒక శుక్రవారం వచ్చిందంటే ఒక వార్డులో, నెక్స్ట్ శుక్రవారం ఇంకో వార్డులో, ప్రతి వార్డులో ఈ ప్రోగ్రాంలు నిర్వహించుకుంటూ మరి ప్రతి వార్డులలో పట్టణ పరిసరాలు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో శానిటేషన్ మరియు క్లీనింగ్, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రతి విషయం పైన మరి దోమల బెడద ఎక్కువ రాకుండా ఆయిల్ బాల్స్ వేయడము తదితర విషయాలపైన మేము ప్రతి వార్డులలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు గౌరవ కౌన్సిలర్ కావచ్చు, మరియు చైర్పర్సన్ గారు, మరి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరుగుతుంది. స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా 5వ వార్డుల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హాజరైన కమిషనర్ గారు, చైర్పర్సన్ గాయత్రి, రవికుమార్ యాదవ్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ పోషణ గారు, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎం కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు ఈ ప్రోగ్రాం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వార్డు వైజ్ మున్సిపాలిటీలో జరిగిన ప్రతి వార్డు వైజ్ స్వచ్ఛత పరిశుభ్రత, మనం జరిగే డ్రైనేజ్లో కానీ కవర్లు వేయకూడదు, అదేవిధంగా మంచినీటిని వృధా కానియకూడదు, మున్సిపల్ ట్యాప్ వాటర్స్ ఏదైతే ఉన్నదో వాటిని కూడా వృధా చేయకూడదు. సీజనల్ వ్యాధులు, ఇప్పుడు వర్షాకాలం వస్తున్నది, రాబోయే సీజనల్ వ్యాధుల గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడము, రేపు డెంగ్యూ జ్వరాలు ఏ విధంగా వస్తాయి, మలేరియా ఏ విధంగా వస్తాయి, దోమల నివారణ ఏ విధంగా వస్తుంది, ఆ విషయాలపై అవగాహన కల్పిస్తూ